హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే సైఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ యొక్క 20th January 2026 యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనం ఈరోజు వీడియోలో మెయిన్గా యొక్క 7 టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. ఓకే, సో ప్రతి టాపిక్ మనం స్టార్ట్ చేసే కన్నా ముందు అది మీకు ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఉంటుంది అండ్ దానికి సంబంధించి మీరు ఎగ్జామ్లో ఫాలో అవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వీటిని మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 80 years ఆఫ్ ఎకోసాక్. ఎకోసాక్ అంటే ఫుల్ ఫామ్ మనకి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట. ఇది ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఆర్గాన్. యుఎన్ఓకి మనకి 6 ఆర్గాన్స్ ఉండేవి, అందులో 5 యాక్టివ్గా ఉన్నాయి, ఒకటి ఇన్యాక్టివ్గా ఉంది. ఇన్యాక్టివ్గా ఉంది ఏంటంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇది ఇంతకుముందు కొన్ని కంట్రీస్ని వేరే కంట్రీస్ రూల్ చేసేటప్పుడు అప్పుడు ఈ కాలనైజేషన్ ఓకే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అంటే కాలనైజేషన్ పోవాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు కాలనైజేషన్ ఎక్కడ లేదు కాబట్టి ఆర్గనైజేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది లేదు. మరి ఇప్పుడు ఎకోసాక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే మెయిన్గా ఇది ఎస్టాబ్లిష్ అయ్యి 80 years కంప్లీట్ చేస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఈవెన్ మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఐడియా ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఈ ఆర్గనైజేషన్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయనేది. సో అలానే ఇది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ కోఆపరేషన్ని ప్రమోట్ చేస్తుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్ఓ. యుఎన్ఓకి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అని ఉంటాయి, దాంతోపాటు అసోసియేటెడ్ ఆర్గాన్స్ అని కూడా ఉంటాయి. ఇది ప్రిన్సిపల్ ఆర్గాన్ చెప్పాను కదా, 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్ ఈస్ యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. మిగతావి యుఎన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ సెక్రటేరియట్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, అలానే మనకి ఎకనామిక్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే సరే, సో ప్రిన్సిపల్ ఆర్గాన్ కాబట్టి యుఎన్కి సంబంధించి తీసుకునేటటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్లో ఇది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యుఎన్ చార్టర్ ప్రకారం. ఓకే, దీని యొక్క ఫస్ట్ మీటింగ్ 23rd January 1946 లండన్లో జరిగింది. మీకు గుర్తుంటే కనుక యుఎన్ చార్టర్ పైన ఇండియా కూడా అప్పుడు సైన్ చేయడం జరిగింది. ఓకే, బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఇండియా అనేది యుఎన్ఓలో ఫౌండింగ్ మెంబర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది జనరల్గా పనిచేసేటువంటి థీమ్ ఏంటంటే లివింగ్ నో వన్ బిహైండ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అందాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ చెప్తుంది. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఈ ఆర్గనైజేషన్ ఏదైతుందో ఎకోసాక్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది? హై లెవెల్ పొలిటికల్ ఫోరం, ఓకే హెచ్ఎల్పిఎఫ్ అని ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కదా, మనకి 2030 అలా రీచ్ అయ్యే విధంగా అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఈ టాపిక్ మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు, అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుంది అండ్ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ఏంటి అండ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అంటే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి. ఈ ఫామ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. మెరైన్ ఫిష్ పేరులోనే ఉంది సముద్రంలో ఫిషింగ్ అనమాట. జనరల్గా మనం ఇట్లాంటి ఫిషింగ్ని ప్రాజెక్టులలో చూడొచ్చు. ఓకే, కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు చూడొచ్చు. తెలంగాణలో అయితే కనుక మీకు మానేర్ ప్రాజెక్టులో కానీ, మల్లన్న సాగర్లో కానీ అండ్ డిండి ప్రాజెక్ట్ కానీ, ఆంధ్రప్రదేశ్ అయితే కనుక పార్ట్స్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటి వాటిలో మీరు చూడొచ్చు. ఓకే, ఇండియా అనేది ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్, ఓపెన్ సీ సముద్రంలో మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ని ఎక్కడ స్టార్ట్ చేశారు? అండమాన్ సముద్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒకసారి అండమాన్ సీ గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఎక్కడుంది అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది. అండమాన్ సీ అనేది మనకి అండమాన్ సముద్రం అనేది స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఎస్పెషల్లీ చైనా యొక్క ఇండియన్ ఓషన్లో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలనుకుంటుంది కదా, ఆ సందర్భంలో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, దీని ద్వారా మనకి కోస్టల్ ఫిషింగ్, అలానే ఇన్లాండ్ ఆక్వాకల్చర్ విత్ ఇన్ ద కంట్రీ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అలానే మెరైన్ ఈ యొక్క ఫిష్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మనకు ఒక డైవర్సిటీ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇలా సముద్రం యొక్క ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా అండ్ మనకి ట్రేడ్ సముద్ర మార్గం ద్వారా ఎంకరేజ్ చేస్తే దాన్ని మనం బ్లూ ఎకానమీ అంటాం. ఓకే, అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది శ్రీ విజయపురం అనేటటువంటి ప్లేస్లో నార్త్ బే, అండమాన్ నికోబార్లో నార్త్ బేలో సిట్యుయేటెడ్ ఇన్ అండమాన్ సీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఉందనేది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అలానే ఎన్ఐఓటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఓపెన్ సీ ఆక్వాకల్చర్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు సముద్రంలోని ఈ యొక్క ఫిషింగ్ని కల్టివేట్ చేస్తారనమాట. ఆఫ్ షోర్ వాటర్ అంటే కోస్ట్ నుంచి దూరంగా ఉంటుంది. మరి అండమాన్ సీ అనేది మనకి మార్జినల్ సీ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియన్ ఓషన్. తెలుసు కదా మనకి ఇండియన్ ఓషన్లో. ఓకే, ఇండియన్ ఓషన్ మనకి ఇండియాకి సౌత్లో నుంచి ఉంటుంది. నార్త్ ఈస్ట్ పార్ట్ వచ్చేసి మనకి యొక్క అండమాన్ సీ, నార్త్ ఈస్ట్ ఇండియన్ ఓషన్ అండమాన్ సీ అనేది. ఓకే, అండ్ అలానే
లైక్ బే ఆఫ్ బెంగాల్కి సౌత్ అనుకోండి. ఇది మీకు సౌత్ ఈస్ట్ ఏషియాకి జాయిన్ అవుతుంది. అండ్ ఈ యొక్క అండమాన్ సీ అనేది మలక్కా స్ట్రేట్ ద్వారా ఈ యొక్క ఇండియన్ ఓషన్ ద్వారా పసిఫిక్ ఓషన్కి జాయిన్ అవుతుంది. దీనికి బార్డర్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్ అండ్ రివర్స్ ఇరావడి రివర్ డెల్టా మయన్మార్. నిన్ననే మనం ఇరావడి డాల్ఫిన్స్ యొక్క సర్వే గురించి మాట్లాడుకున్నాం కదా. అలానే థాయిలాండ్, ఇండోనేషియా యొక్క సుమత్రా అండ్ స్టేట్ ఆఫ్ మలక్కా చెప్పాను నేను మీకు. స్టేట్ ఆఫ్ మలక్కా అనేది మీకు ఇండోనేషియాకి సింగపూర్ని డివైడ్ చేసేటటువంటి స్టేట్ అంటే జలసంధి అని మీనింగ్. ఓకే, దాంతోపాటు ఈ యొక్క అండమాన్ నికోబార్ రిడ్జ్ ఏదైతే ఉందో ఇది యొక్క సబ్డక్షన్ జోన్లో ఉంది. సబ్డక్షన్ జోన్ అంటే ఒక వోల్కానిక్ అంటే మనకి ఒక టెక్టోనిక్ ప్లేట్ అనేది ఇంకో టెక్టోనిక్ ప్లేట్ పైకి వెళ్తుంది కదా, దాన్ని మనం సబ్డక్షన్ జోన్ అంటాం. అక్కడ జనరల్గా భూకంపాలు ఎర్త్క్వేక్ జరిగే అవకాశం ఉంటుంది, వోల్కానిక్ ఎరప్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా మీకు అండమాన్ నికోబార్ ప్రాంతంలో కానీ ఇండోనేషియా ప్రాంతంలో కానీ ఎక్కువగా ఈ యొక్క వోల్కానిక్ ఎరప్షన్స్ కానీ ఎర్త్క్వేక్ కానీ సునామీస్ లాంటివి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది మనకి బ్రిక్స్ ప్లస్ నేవీ ఎక్సర్సైజ్. ఇది బ్రిక్స్ యొక్క అఫీషియల్ ఎక్సర్సైజ్ కాదు, బ్రిక్స్ ప్లస్ నేవీ ఎక్సర్సైజ్. ఇందులో వేరే కంట్రీస్ కూడా పాల్గొనవచ్చు. ఇండియా ఇందులో పార్టిసిపేట్ చేయలేదు, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఏ కంట్రీలో పార్టిసిపేట్ అయింది, హోస్ట్ ఏ కంట్రీలో పార్టిసిపేట్ చేశారు, దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు, ఇట్లాంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీకు తెలుసు బ్రిక్స్ జనరల్గా బ్రిక్తో స్టార్ట్ అయింది, తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయిన తర్వాత బ్రిక్స్ అయింది, ఈ మధ్యలో బ్రిక్స్ ప్లస్ కూడా అయింది. ఈ మధ్యలో కొన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయి కదా, ఎస్పెషల్లీ మీకు సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ ఇరాన్ కానీ ఇట్లాంటి కంట్రీ జాయిన్ అయింది. ఈజిప్ట్ మనకి ఆఫ్రికా నుంచి జాయిన్ అయింది. సో మీరు చూస్తే బ్రిక్స్ ప్లస్ నేవీ ఎక్సర్సైజ్ ఇది నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే బ్రిక్స్ ఆర్గనైజేషన్కి సంబంధించింది కాదు, అవుట్ సైడ్ ద బ్రిక్స్ ఫ్రేమ్వర్క్. మరి దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు, ఆర్గనైజ్ చేసింది సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ సిమోన్స్ టౌన్ ఎక్కడిది, కేప్ టౌన్. మీకు ఈ ప్రాంతం గురించి చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ యొక్క సిమోన్స్ టౌన్ అనేది దేనికి దగ్గరగా ఉంటుందంటే కానీ మీకు యొక్క కేప్ టౌన్ అంటున్నాం కదా మనకి ఇక్కడ. ఈ యొక్క కేప్ టౌన్ అనేది సౌత్ ఆఫ్ ఆఫ్రికా. మీకు ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఆఫ్రికా యొక్క సౌత్ పార్ట్ నుంచి వాళ్ళు యొక్క సముద్ర మార్గం ద్వారా మనకి ఇండియాకి ఓషన్ రూట్ని కనుక్కున్నారు కదా. సో కాబట్టి ఇది స్ట్రాటజికల్గా మంచి నేవీ బేస్ అనమాట. ఎస్పెషల్లీ సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఇవి రెండు కూడా కలుస్తుంటాయి ఈ ప్లేస్లో. అట్లాంటిక్ ఓషన్ వచ్చేసేసి మనకి ఆఫ్రికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉంటుంది. ఇండియన్ ఓషన్ అనేది ఆఫ్రికా నుండి సౌత్ నుండి ఆఫ్రికాకి ఈస్టర్న్ డైరెక్షన్లో ఇండియన్ ఓషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది అని మనం చెప్పొచ్చు. అండ్ ఇందులో పార్టిసిపేటింగ్ అండ్ అబ్జర్వింగ్ పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ చైనా, రష్యా, ఇరాన్, యుఏఈ అండ్ సౌత్ ఆఫ్రికా. యాక్చువల్లీ దీన్ని ఆర్గనైజ్ చేసిన చైనా. అబ్జర్వింగ్ బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా. ఇండియా పార్టిసిపేట్ అవ్వలేదు, ఓకే, కొన్ని రీజన్స్ వల్ల. బ్రెజిల్ అనేది ఓన్లీ అబ్జర్వర్ స్టేటస్గా ఉంది. దీని యొక్క థీమ్ వచ్చేసి జాయింట్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ కీ షిప్పింగ్ లేన్స్ అండ్ మ్యారిటైమ్ ఎకనామిక్ యాక్టివిటీస్. థీమ్ ఒకసారి మీరు జస్ట్ చదివి వదిలిపెట్టేసేయండి, ఆప్షన్లో చూస్తే గుర్తుపట్టచ్చు. దీని ఆపరేషన్ని ఆర్గనైజ్ చేసింది చైనా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చైనా యొక్క ప్రెజెన్స్ పెరిగిపోతుంది మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 16 ఇన్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఒక దేశం ఆర్థికంగానే అభివృద్ధి చెందడం కాకుండా ఆ దేశం ఎంత రెస్పాన్సిబుల్గా ఎంత బాధ్యతాయుతంగా బిహేవ్ చేస్తుంది ఏ విషయంలో, ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డెమోక్రసీని రక్షించడంలో కానీ, ఇట్లాంటి విషయాలలో మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నారు, 16th ర్యాంక్ అంటున్నారు. ఓకే, మరి దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు, అండ్ ఇండియా ఏ యొక్క పారామీటర్స్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనే డీటెయిల్స్ చూద్దాం ఒకసారి మనం. ఇండియా ర్యాంక్ 16 అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్, అవుట్ ఆఫ్ 154 కంట్రీస్ ఇన్ రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేది ఒక నేషన్ అనేది తన యొక్క జీడిపిని పరిధి దాటి, తన యొక్క ఎకానమీ పరిధి దాటి ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ ఇది మనకి ఈ యొక్క గ్లోబల్ అసెస్మెంట్ని తెలియజేస్తుంది అనమాట. అండ్ ఇండియా ఈ యొక్క రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్లో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కన్నా బాగా కూడా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇండియా మనం ట్రూగా చెప్పాలంటే వసుదైక కుటుంబికం అనేటటువంటి మనం థీమ్ ఫాలో అవుతాం కదా, ఆ థీమ్కి చాలా దగ్గరలో మనం పర్ఫామ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఓకే, సో ఇది మనకి లాంచ్ చేసింది ఎవరు, గ్లోబల్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్. వెరీ ఇంపార్టెంట్. సరే, ఇందులో వీళ్ళు మెయిన్గా మెజర్ చేసేటువంటి డైమెన్షన్స్ 3 డైమెన్షన్స్. ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ కంట్రీలో పీపుల్ యొక్క వెల్ఫేర్ ఏ విధంగా ఉంది, ఇంక్లూజన్ అంటే అందరికీ యొక్క బెనిఫిట్స్ అందుతున్నాయా, అలానే ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ చెప్పినట్టుగా ఎన్విరాన్మెంటల్ ట్రీటీస్ని రెస్పెక్ట్ చేస్తున్నారా, న్యాచురల్ రిసోర్స్ని వీళ్ళు కాపాడుకుంటున్నారా లేదా, అలానే ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ అంటే 2 కంట్రీస్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు పీస్ని ఎంకరేజ్ చేస్తున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క రష్యా ఉక్రెయిన్ విషయంలో చాలా పీస్ని ఎంకరేజ్ చేసినటువంటి విషయం తెలుసు.
అండ్ ఇండియా పర్ఫామ్ చేసినట్టయితే కనుక 16th ర్యాంక్. అండ్ ఇండియా బాగా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసినటువంటిది ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ అండ్ ఫైనల్గా గ్లోబల్ ఎంగేజ్మెంట్. సో ఇవి మనకి ఈ పర్ఫార్మెన్స్ కేటగిరీలో టాప్లో ఉన్నవి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ట్రాపికల్ స్టామ్ నొకాన్. ఇది ఎక్కడొస్తుంది నొకాన్ అనేది ఒక తుఫాను. ఈ తుఫాన్ అనేది ఫిలిపైన్స్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, ఫిలిపైన్స్లో ఎస్పెషల్లీ లుజాన్, ఇక మనకి ఫిలిపైన్స్ దగ్గర లుజాన్ అనేది ఉంటుంది, లుజాన్ ప్లేస్లో ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దీని గురించి మనం మాట్లాడుకోవడానికి, ఈ సైక్లోన్ వల్ల విపరీతంగా వర్షం పడి అక్కడ ఉన్నటువంటి కొన్ని వోల్కానోస్, ఓకే, ఆ వోల్కానోస్లో ఉన్నటువంటి మడ్, ఓకే, యాష్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఒక ప్రవాహంలాగా వచ్చే అవకాశం ఉంది. వీటిని మనం ఏమంటామో కూడా చెప్తాను నేను మీకు. ఒక ట్రాపికల్ స్టార్మ్ నోకాన్, ఓకే, ఎటువైపు వెళ్తుందంటున్నారు? లుజాన్, ఫిలిపైన్స్. మీకు గుర్తుంటే కనుక ఫిలిపైన్స్ అనేది ఏషియాన్లో ఒక కంట్రీ. మరి ఏషియాన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? మెంబర్ కంట్రీస్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో అథారిటీస్ ఏమంటున్నారంటే లహర్ ఫార్మేషన్. లహర్ అంటే ఏంటి అంటే విపరీతమైన వర్షం వల్ల ఈ యొక్క వోల్కానోస్ అనేవి ఆ యొక్క యాష్ కానీ డస్ట్ కానీ డెబ్రిస్ కానీ అవి ఒక ప్రవాహంలాగా వెళ్తుంటాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటాం? లహర్ ఫార్మేషన్ అంటాం. ఇది మనకి ఏ వోల్కానో దగ్గర ఫామ్ అయ్యే అవకాశం ఉంది? మయోన్ వోల్కానో దగ్గర. మరి ట్రాపికల్ స్టార్మ్ నోకాన్ అనేది, నోకాన్ అంటే మనకి లోకల్గా చెప్పాలంటే అదా, ఇది ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్ ఇన్ 2026. ట్రాపికల్ సైక్లోన్ అంటే జనరల్గా ఎర్త్ మనకి ఈక్వెటార్కి 10 degrees నార్త్ 10 degrees సౌత్ రీజన్లో వచ్చేటటువంటి వాటిని మనం ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటుంటాం. సో మరి ఈ యొక్క మయోన్ వోల్కనో ఎందుకు రిస్క్లో ఉంది? ఎందుకంటే ఇది దాని దగ్గరలో ఉన్నటువంటి ఆల్బీ ప్రావిన్స్లో ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ వోల్కనో ఇన్ ఫిలిపైన్స్. ఇది ఆల్మోస్ట్ 1st January నుండి రెస్ట్ కండిషన్లో ఉంది. అంటే ఇలా జస్ట్ ఒక 20 days వరకు కూడా ఇది బస్ట్ అవుతుంది. మరి అంత బస్ట్ అయినప్పుడు అక్కడ యాక్టివ్ వోల్కనో, యాక్టివ్ లావా అనేది చాలా ఉంటుంది కదా. ఓకే, సో అవేమవుతున్నాయి? అవి చాలా ఫాస్ట్గా కిందికి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అలాంగ్ విత్ వాటర్, వోల్కానో యాష్, రాక్, డెబ్రిస్. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల సో విపరీతమైనటువంటి ప్రవాహం, ఈ యొక్క మడ్ ఫ్లో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళందరికీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6 రోయిలీస్ పికా. ఓకే, రోయిలీస్ పికా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ర్యాబిట్ టైపే అనుకోండి. ఈ యొక్క క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ వల్ల ఇది అంతరించిపోయే అవకాశం ఉంది అంటున్నారు. సో మరి ఇట్లాంటి న్యూస్ ఎప్పుడైనా ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇది న్యాచురల్గా ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ ప్రాంతంలో దీన్ని మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దాని యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలియాలన్నమాట. ఓకే, సైంటిస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క హిమాలయన్ స్పీసీస్ అయినటువంటి రాయల్ పీకా అనేది దీనికి ఎక్స్టెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎక్స్ట్రీమ్ ఈ యొక్క ఆల్పైన్ కండిషన్స్ వల్ల. యాక్చువల్లీ ఈ స్పీసీస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ thousands of years ఆల్పైన్ కండిషన్స్ అంటే మౌంటైన్స్, ఎక్స్ట్రీమ్ మౌంటైన్స్, మనకి హిమాలయాల్లో పైకి వెళ్తున్న కొద్ది మనకి ఉండేటటువంటి కండిషన్స్ మనం ఆల్పైన్ కండిషన్స్ అంటాం. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ బయోడైవర్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ రాయల్ పికాస్ సైంటిఫిక్ నేమ్ ఒక్టోనా రాయలీ. ఇది జనరల్గా పికా గ్రూప్కి సంబంధించింది. కామన్గా దీన్ని హిమాలయన్ మూస్ హెయిర్ అండ్ హుషిటో అంటుంటారనమాట. ఇవి మనకి లోగోమార్ఫ్స్ అంటే ఏంటి అంటే ర్యాబిట్స్ అండ్ హెయిర్స్కి దగ్గరగా ఉంటాయి. ఓకే, జాగ్రఫికల్ ఇది మనకి సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా ప్రాంతంలో ఉంటుంది. ఓకే, అండ్ ఇవి మనకి నార్త్ వెస్ట్ పాకిస్తాన్, ఇండియాలో హిమాలయాస్, మనకి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి లైక్ స్నో లెపర్డ్ ఉంటుంది చూసారా, స్నో లెపర్డ్ ఉండేటటువంటి ప్రాంతంలో ఇది ఉంటుంది. ఓకే, అండ్ కన్జర్వేషన్ స్టేట్ IUCN మనకి లీస్ట్ కన్సర్న్ అంటే మీనింగ్ ఏంది? దీని యొక్క నెంబర్స్ చాలానే ఉన్నాయని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ చిలీ. నెంబర్స్ చాలానే ఉన్నాయన్నాను నేను, మళ్ళీ మీకు ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఉందన్నాను కదా. అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ చాలా ఉన్నప్పటికీ కూడా ఇదే రేటులో కొనసాగితే ఫ్యూచర్లో ఇది చాలా ఎక్స్టెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని మీనింగ్ ఇక్కడ. చిలీ అనేది మనకి రీసెంట్గా వైల్డ్ లైఫ్ ఫైర్ జరుగుతుంది సదర్న్ రీజన్లో. మరి ఈ యొక్క చిలీ మ్యాప్ ఆంటింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక చిలీ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ చిలీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ మౌంటైన్స్ యాండీస్ మౌంటైన్స్, అలానే అటకామా డిజర్ట్స్, వాటి గురించి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చిలీలో వైల్డ్ ఫైర్ లాస్ట్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి ఆస్ట్రేలియాలో కూడా మనం సివియర్ వైల్డ్ ఫైర్ని చూడడం జరిగింది. ఇవి మనకి క్లైమేట్ చేంజ్ని తెలియజేసేటటువంటి ఒక ఇండికేటర్. చిలీ క్యాపిటల్ వచ్చేసి మనకి శాంటియాగో. అండ్ చిలీ అనేది ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మీకు యొక్క మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, లిథియం ట్రయాంగిల్లో చిలీ కూడా ఉంటుంది, చూద్దాం. అండ్ చిలీ అనేది మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో కోస్టల్ వైపుగా చాలా లాంగ్ నారో ఉండేటటువంటి కంట్రీ. నైబరింగ్ కంట్రీస్
నార్త్లో పెరు బొలీవియా, ఈస్ట్ అర్జెంటీనా అండ్ వెస్ట్ పసిఫిక్ ఓషన్. యాక్చువల్లీ ఇక్కడ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అక్రాస్ ద పసిఫిక్ ఓషన్ నుంచి, అంటే మనకి సౌత్ ఏషియా, ఇండోనేషియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ అది ఇక్కడ పెరు వరకు కవర్ అవుతుంది. రీసెంట్గా వెనిజులాలో వెనిజులా ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ వైఫ్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈ చిలీలో జరుగుతున్నటువంటి వైల్డ్ ఫైర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పొచ్చు. అండ్ మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఇన్ చిలీ, ఇక్కడ మీకు యాండిస్ మౌంటైన్ చిలీకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది, అండ్ సెంట్రల్ వ్యాలీ అండ్ కోస్టల్ రేంజ్ లెఫ్ట్లో ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ హైయెస్ట్ పీక్ ఓజోస్ డిల్ సెలాడో అండ్ మనకి అటకామా డిజర్ట్ ఉంటుంది, ఇది చిలీ నార్త్లో ఉంటుంది, వన్ ఆఫ్ ద డ్రైయెస్ట్ డెజర్ట్ ఏరియా. అండ్ లిథియం ట్రయాంగిల్లో చిలీతో పాటు ఉన్నటువంటి వేరే కంట్రీస్ అర్జెంటీనా అండ్ బొలీవియా, ఇవి చిలీతో ఉన్నటువంటి కంట్రీస్. ఓకే, ఇవి ఈరోజు మన టాపిక్స్. ఒకసారి మీ టాపిక్స్ పైన మనం MCQ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటే ఎకోసాక్ సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటిని పాజ్ చేసి జాగ్రత్తగా చదివి ఏది రైట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రీసెంట్గా ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది కదా, దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది అండమాన్ సముద్రంలో ఉంది, యాక్టివ్ సబ్డక్షన్ జోన్ దగ్గర ఉంది అంటున్నారు. సెకండ్, ఇది మనకి కోస్టల్ ఆక్వాకల్చర్ నుంచి డీప్ సీ వాటర్ ఫార్మింగ్కి షిఫ్టింగ్ని తెలియజేస్తుంది అంటున్నారు. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అంటున్నారు. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు బ్రిక్స్ ప్లస్ నేవీ ఎక్సర్సైజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓకే, ఇది మనకి బ్రిక్స్ యొక్క అఫీషియల్ సంబంధం లేకుండా నాన్ అఫీషియల్ జరుగుతుందంటున్నారు. ఇండియా ఇందులో పార్టిసిపేట్ చేసింది అంటున్నారు అబ్జర్వర్గా, అండ్ దీన్ని హోస్ట్ చేసింది సౌత్ ఆఫ్రికా అంటున్నారు. మరి 3 క్వశ్చన్స్లో 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మెయిన్గా మనం 20th జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకు వాల్యూ అడిషన్ అవుతుంది ప్రిపరేషన్కి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలానే మీరు ఏవైనా టాపిక్ సజెస్ట్ చేద్దామన్నా కూడా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దోస్ టాపిక్స్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.